తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరి పుణ్యక్షేత్రంలో ఉద్యోగ బదిలీ విషయంలో ఏకంగా అసెంబ్లీలోనే చర్చ జరిగింది. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఉద్యోగస్తుల గురించి ఎమ్మెల్యే గారు ఒక 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక 5 గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్థిరపడిపోయి వాళ్ళు అజమాయిషి చెలాయిస్తూ కింది స్థాయి ఉద్యోగస్తులని నానా బాధలు పెడుతూ వాళ్ళ సొంతంగా కొంతమంది మాత్రమే ఇక్కడ వాళ్ళు పదవులు సృష్టించుకొని ప్రమోషన్లు తెచ్చుకొని ఇక్కడ దేవాలయాల ఆస్తులంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటి మీద మాట్లాడాల్సింది ఎమ్మెల్యే గారు ఇవాళ వాళ్ళ ప్రమోషన్ అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఆపుతామని చెప్పేయడము అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు వాళ్ళని మనము ట్రాన్స్ఫర్ కాకుండా ఆపితే, ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పిన ఏఈఓలు ఆ స్థాయిలో డిఈఓల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు, మన తర్వాత వాళ్ళు ఇక్కడ లోకల్గా లేడు, ఉప్పల్ నుంచి వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే ఇక్కడ మీరు యాదగిరిగుట్టలో ఉన్న స్కూల్లో మీరు చూస్తే ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు చదవట్లేదు, స్థానికంగానే వాళ్ళు ఉండట్లేదు. మీరు వాళ్ళ గురించి మీరు ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడటం చాలా విడ్డూరకరము. మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒక 50,000 మెజార్టీతో గెలిచారు. మీరు మాట్లాడాల్సింది దీని మీద కాదండి, మీరు మాట్లాడాల్సింది గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క 5,000 కోట్ల రూపాయల అవకతవకల విషయంలో మాట్లాడి వాళ్ళ మీద ఒక కమిటీ వేసి వాటి నిర్ధారించాలి. అలాంటిది మీరు మాట్లాడాలి. కానీ మీరు ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ మినిస్టర్ కానీ ఏం మాట్లాడుతున్నారండి? మీరు 1,000 రూపాయల అవకతవకలు జరిగింది మీరు ఒక్కరు మాట్లాడట్లేదు. ఇవాళ ఉద్యోగస్తుల బదిలీ విషయంలో మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇది చాలా విడ్డూరకరము. వెంటనే మీరు ఏదైతే ఏఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులని ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళని కూడా ఎవరైతే మీరు ఉంచుతా ఉంటున్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ కమిటీ వేయాలి. అసలు ఈ 5 ఏళ్ళ నుంచి ఏం జరిగింది, ఈ 20 ఏళ్ళ నుంచి ఏం జరిగింది? 5 మంది ఎమ్మెల్యేలే మారారు, కానీ ఎక్కడున్న ఉద్యోగులు అక్కడే ఉన్నారు. వీళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి. అన్యాక్రాంతం జరుగుతున్నటువంటి ఆలయ అభివృద్ధి, ఆలయ ఆదాయం అంతా కూడా అన్యాక్రాంతం జరుగుతూ ఉంది. మీరు భక్తులకు కనీసంగా సౌకర్యాలను కల్పించలేని ప్రభుత్వము ఇక్కడ ఆ ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరు మీద కొన్ని వందల దేవాలయ రూములని కూల్చేశారు. ఆ దేవాలయ రూముల నిర్మాణం లేదు ఇంతవరకు. దాని మీద మీరు దృష్టి పెట్టండి. వచ్చిన భక్తులు రోడ్ల మీద పడుకుంటా ఉన్నాడు, దాని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ భక్తుడికి మీరు 500 రూపాయలు టికెట్లు పెట్టేసి వ్యాపార కేంద్రంగా దేవాలయాలు మారుస్తూ ఉంటే మీరు వాటి మీద పెట్టాలి మీరు. కానీ ఉద్యోగస్తులను మారిస్తే పక్షాలను కాదండి. 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ అన్యాక్రాంతమైనవి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే అన్యాక్రాంతమైనటువంటి 1,000 రూపాయల కోట్ల మీద మీరు ఎంక్వైరీ కమిటీ చేయాలి. మరియు కింది స్థాయి ఉద్యోగస్తులను మనం కాపాడాల్సిన బాధ్యత ఎందుకైనా ఉంది. ఎందుకంటే అక్కడ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు పై స్థాయిలో ఏఈఓలని, ఈఓలని, డిఈఓలని వాళ్ళని కాపాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ గవర్నమెంట్ చేపట్టినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో మరి ఇవాళ చాలా మాకు ఒక ఇబ్బందికరంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే టెంపుల్ కానీ తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, మరి జూనియర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సీనియర్లను పక్కకు పెడతా ఉన్నారు. మరి దీంట్లో సీనియర్లను కాపాడాల్సినటువంటి అంతర్యం ఏందో మాకు మరి కనబడట్లేదు. మరి దీన్ని గవర్నమెంట్ దృష్టికి, మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, ఈ యొక్క విషయాన్ని గుర్తించి మరి వాళ్ళ లక్షలు మరి కుంభకోణాలు చేసినటువంటి అధికారులను పక్కకు పెట్టి మరి ఏ ఆరోపణలు లేనప్పుడు జూనియర్లను మరి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. మరి దీని అంతర్యం ఏందో మరి గవర్నమెంట్ కానీ, మరి స్థానిక అధికారులు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి దీని విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా యాదగిరిగుట్టలో కూడా మరి ట్రాన్స్ఫర్ విషయంలో మరి మన ఎమ్మెల్యే గారు మొన్న మరి ప్రస్తావించారు. మరి దాంట్లో కూడా మరి ఆయన అంతర్యం ఏందో మాకు కనబడట్లేదు. మరి గతంలో మరి ఏ ఎంప్లాయీస్ ఏదైనా మరి ట్రాన్స్ఫర్ ఆపాలని చెప్పారు. మరి వాళ్ళ సీనియర్లను అక్కడ పక్కకు పెట్టి జూనియర్లను మరి ట్రాన్స్ఫర్ చేయాలని మరి ఎవరు చెప్పారు, మరి ఆయన కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇవాళ యాదగిరిగుట్టకు సంబంధించి గత అధికారులు ఇక్కడ ఉండి స్థానికంగా ఉండి మరి వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకొని ఇక్కడ జూనియర్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు మరి సీనియర్లను పక్కకు పెట్టి జూనియర్లను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. మరి దీని విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దీంతో పాటు మరి సీనియర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, జూనియర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప ఒకరిని ఒక అన్నదమ్ముల లెక్క ఒకరిని ఒక రకంగా ఒకరిని ఒక్కొక్క రకంగా చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.